ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎంఆర్ చెక్పోస్ట్ గ్రానైట్ యాజమాన్యం కార్మికులు ఆందోళన చేపట్టారు. అడ్డగోలు వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్పోస్ట్ కంటైనర్ ధ్వంసం చేశారు. ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎంఆర్ చెక్పోస్ట్ గ్రానైట్ యాజమాన్యం కార్మికులు ఆందోళన చేపట్టారు. అడ్డగోలు వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్పోస్ట్ కంటైనర్ను ధ్వంసం చేశారు. ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వేమవరం నుంచి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, కార్మికులు ఏం చెప్తున్నారు? వాళ్ళ నిరసనకి కారణం ఏంటి అసలు? ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రానైట్ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, ప్రధానంగా ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో చిన్న చితిక ఫ్యాక్టరీలకు పునరుద్ధరణ చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ లోపల నుంచి మెటీరియల్ బయటకు వెళ్లాలన్నా, అట్లీస్ట్ ఒక మట్టి ఫ్యాక్టరీ నుంచి బయటకు మట్టి వెళ్లాలన్నా సరే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఏఎంఆర్ సంస్థ ఒక సంస్థను నియమించిందని కాంట్రాక్ట్ అప్పనంగా ఇచ్చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కాంట్రాక్ట్ ఏఎంఆర్ సంస్థకి ఇచ్చింది. ఆ సంస్థ ఏదైతే ఫ్యాక్టరీ ముందు ఒక చెక్ పోస్ట్ లాగా కంటైనర్ డబ్బా పెట్టుకొని వసూలు చేసే పరిస్థితి ఉంది. అంటే ఫ్యాక్టరీ నుంచి సపోజ్ మెటీరియల్ బయటికి వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏఎంఆర్ సంస్థకు కప్పలు కట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన నిరసన కార్యక్రమం గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉంది. ఇదేం పాపం మెయిన్ ఇంతవరకు మేము గురించి తెలుసుకుంటూ వచ్చాను కదా, ఇలా ప్రైవేట్ సంస్థకి ఇంత దారుణంగా అప్పచెప్పారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది కానీ ఇంత రప్సర కార్యక్రమం జరగలేదు. ఇంత దారుణమైనటువంటి వసూలు నిర్బంధకులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ క్వారీ చుట్టూ ఎక్కడికక్కడ ఫ్యాక్టరీ చుట్టూ కూడా కంటైనర్లు పెట్టి చెక్ పోస్ట్ పెట్టి బలవంతంగా వసూలు చేసే కార్యక్రమం జరుగుతుందంతో ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, కార్మికులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అవి మా కాస్త ఇవాళ కొంచెం శృతి నుంచి తట్టుకోలేక ఈ ఏఎంఆర్ సంస్థ వేధింపులు తట్టుకోలేక ఒకసారిగా కార్మికులు కానీ ఫ్యాక్టరీ యజమానులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఏఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి కంటైనర్ కూడా అక్కడ ధ్వంసం చేసి కింద పడవేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక పాలసీ కూడా అర్థం చేసుకోవాలి. అత్యంత చెప్పుకోవాల్సిన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో పార్టీలకు అతీతంగా దీనికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, ఇదంతా కూడా ఈ ఆందోళనకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏఎంఆర్ సంస్థకు ఉన్నటువంటి వడ్డింపులు కానీ వాళ్ళు వసూలు చేసే దందాన్ని కానీ మేము తట్టుకోలేకపోతున్నాం. మనం కన్నడం లేని విధంగా అత్యంత దారుణంగా బలవంతంగా ఒక రకంగా దాడులు చేసి మరీ మా దగ్గర వసూలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ కాదు కదా, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి డస్ట్ వేస్ట్ డస్ట్ మేము బయటికి తీసుకెళ్లి పడేసుకుంటాం దూరంగా అని చెప్తున్నా. ఆ డస్ట్ కూడా చెక్ పోస్ట్ దగ్గర అక్కడే ఆపేసి ఫ్యాక్టరీ గేటు వద్ద దానికి డబ్బు కట్టాల్సిందని ఒక వేధింపులు కొనసాగేతో తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమాన్ని ఒక సంస్థకు అప్పచెప్పామని చెప్తున్న పరిస్థితి అయితే కూటమిలో కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు ఈ ఏఎంఆర్ సంస్థ యొక్క వైఖరిని తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లారీ ట్రాన్స్పోర్ట్ దారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తాం. ఏఎంఆర్ సంస్థ ఆగడాలను మేము తట్టుకోలేకపోతున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం, వాళ్ళకి అడ్డగోలుగా పరిమితులు ఇచ్చేసి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బు వసూలు చేసే కార్యక్రమం ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. దాని కనీసం లిమిటెడ్ గా నామినల్ గా వసూలు చేసుకునే కార్యక్రమం అయితే ఇబ్బంది లేదు కానీ ప్రతి దానికి డబ్బు అడ్డగోలుగా మట్టి ట్రాక్టర్ వెళ్ళాలని సరే దానికి టన్నుకి 700 నుంచి 800 వరకు కట్టాల్సి ఏర్పడింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.